పసుబోర్డు వచ్చింది. పసుబోర్డు సాధించిన విజయం పూర్తిగా కూడా కల్వకుంట్ల కవితక్క గారి పోరాట ఫలితంగానే ఈరోజు పసుబోర్డు సాధించడం అనేది ఇది ముమ్మాటికి వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు పసుపు రైతులందరికీ కూడా పసుపు బోర్డు రావడం ఎంత సంతోషకరమైనటువంటి విషయమో అందరికీ తెలుసు. 2014లో కవితక్క గారు ఈ పసుపు గురించి మాట్లాడినప్పుడు కానీ, పసుపు బోర్డు ఉద్యమం ఎత్తుకున్నప్పుడు కానీ, పసుపు రైతులతో చర్చించినప్పుడు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రాజకీయాల్లో కూడా లేడు. ఆయనకు పసుపు అంటే తెలియదు, పసుపు బోర్డు అంటే తెలియని పరిస్థితిలో ఆనాడు ఆయన ఉండే. కానీ ఇవాళ ఏం చెప్పుకుంటున్నారంటే మేము తీసుకొచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా పసుపు రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మా జైత్యాల కొరుట్ల పసుపు రైతులందరినీ కూడా ఇక్కడ నుంచి జైత్యాల నుంచి కూడా కొరుట్ల నుంచి కూడా శాసనసభ్యులతో పాటు ఢిల్లీకి రైతులను కూడా మరి విమానంలో తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీని మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను కల్పించినటువంటి ఘనత మరి కవితక్క గారిది. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత చేయాలో సుడిగాలి పర్యటన తిరిగి మరి పసుపు పండించే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి అనేక పలుమార్లు కలిసి ఇవాళ పసుపు బోర్డు సాధించింది. ఈ యొక్క ఇప్పుడున్న ఎంపీ మరి కవితక్క గారి మీద గెలవాలంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఏ విధంగా గెలవాలి అని అంటే ఆమె ఎత్తుకున్న పసుపు బోర్డు ఇస్తా అని చెప్పేసిన పసుపు బోర్డు నేను ఇస్తా అని చెప్పేసి హామీ ఇస్తే నువ్వు గెలుస్తావని చెప్పేసి మాత్రమే అది రాజకీయ కోణంలో ఆలోచించి ఆనాడు పసుపు బోర్డు 5 రోజులలో నేను తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి ఉత్తి మాటలు చెప్పేసి మళ్ళీ స్పైస్ బోర్డు వస్తే ఇది పసుపు బోర్డు కంటే గొప్ప అని చెప్పేసి చెప్పినటువంటి ఇదే ధర్మపురి అరవింద్ గారు. నేను అది BMW కార్ ఇవ్వంటే బెంజ్ కార్ ఇచ్చిర్రు, ఈ కార్ ఇచ్చిర్రు, ఆ కార్ ఇచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అంటే పసుపు బోర్డు మోర్ దాన్ స్పైస్ బోర్డు అని చెప్పేసినటువంటి ఇదే ధర్మపురి అరవింద్ గారు ఇవాళ బాధ్యత రహితంగా మాట్లాడడం వారికి ఫస్ట్ నుంచి అలవాటే. చిల్లర వల్లరగా వెకిలి చేష్టలు చేయడం కూడా ఫస్ట్ నుంచి అలవాటు. ఒక పద్ధతిగా మాట్లాడడం, ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా ఆయనకు రాదది. ఎందుకంటే ఇలా కవితక్క గారు మరి రైతుల పక్షాన పోరాడి ఆనాడు ఎంపీగా ఉండి మరి పసుపు బోర్డు సాధిస్తే ఇవాళ ఆయన చేసిన పని ఏంటంటే మన నిజామాబాద్కి వచ్చి కవితక్క గారు ఇది పసుపు రైతులకు శుభాకాంక్షలు, చైర్మన్కు శుభాకాంక్షలు, కాకపోతే ఇది ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని పూర్తి సవివరంగా నిజామాబాద్లో చెప్పినప్పుడు తెల్లవారి వెంటనే అరవింద్ ఆర్మీ అనే ఒక పేరుతోటి కవితక్క ఫోటోలన్నీ కూడా మార్పింగ్ చేసి పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా మా మహిళల పక్షాన మేము జైత్యాల పక్షాన కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక నీ ఇంట్లో ఒక నీ తల్లికి నీ భార్య కూడా ఇటువంటి మార్పింగ్ చేస్తే భార్య ఒకరిది తలకాయో నీ తల్లిది నీ బిడ్డదో నీ ఇంకా నీకు ఎవరు ఉంటే నీ ఇంట్లో వాళ్ళకి ఫోటో పెడితే నీకు కరెక్ట్గా ఉంటుందా? ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది. ఒక్కసారి ఇంకోసారి ఏదో బొన్న పెళ్ళికి వస్తే మాట్లాడడం, ఈ చీర కట్టుకొని రంగురంగుల చీర కట్టుకొని ఇవన్నీ కూడా నీకు అలవాటుగా మారింది. కాకపోతే ధర్మపురి అరవింద్ సంస్కారంగా మాట్లాడు. నువ్వు ఒక ఎంపీగా నీకు ప్రజలు ఒక మంచి పదవిని 2 సార్లు అప్పచెప్పిండ్రు, దాన్ని సక్రమంగా ఏ విధంగా ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాలో, ఏ విధంగా నేను పాలన చేయాలని చెప్పేసి పాలనను గాలికి వదిలేసి ఎక్కడో ఢిల్లీ ఉండి పత్తలేడు జాడలు వేసి ఎక్కడుండో తెలియదు. అటువంటి మనిషి వాళ్ళ కవితక్క గారి గురించి ఇలా ఆ ఫోటోలు మార్పింగ్ చేసిన దాని గురించి పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మన జైత్యాల ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారు అందుబాటులో లేరని చెప్పారు. కంప్లైంట్ కూడా చేస్తాం. ఇటువంటి పోస్టులను అసలు సుమోటోగా తీసుకోవాలి. మహిళల పక్షాన ఇటువంటి అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు దీన్ని సుమోటోగా తీసుకొని దీన్ని వాళ్ళకు ఎవరైతే దీన్ని క్రియేట్ చేసారో వాళ్ళకు తీవ్రమైన కఠినమైన శిక్షను వేయాలని చెప్పేసి కూడా పట్ల డిమాండ్ చేస్తా ఉన్నాం. పసుపు బోర్డు వచ్చినందుకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి స్వాగతిస్తా ఉన్నాం. మొట్టమొదలుగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు. అట్లానే మా సంస్కారం ప్రకారం కొద్దిగా లేట్ అయినా బాగా డిలే చేసినా మీరు రాజకీయ కోణంలో చూసినా ఇప్పటికి కూడా మేము మా సంస్కారంగా ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అది మా సంస్కారం. కవిత గారు ఇత్తనం పెట్టి దానికి నీళ్లు పోసి చెట్టు మంచిగా పెద్దగా చేసి దానికి కావాల్సిన అష్ట కష్టాలన్నీ పడి తను ఉన్న 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న కాలంలో తను ఎక్కడి గడపలేదు, మొక్కని దేవుడు లేడు పసుపు బోర్డు గురించి. ఆ రోజు మీ అందరి మీకు డీటెయిల్స్ కూడా మీకు కూడా ఇస్తాను, మీకు ఈ కాపీ ఎట్లా
2014 తన ఎంపీ అయిన మరుసటి రోజు నుంచి 2014 తన ఎంపీ అయిన మరుసటి రోజులే ఫస్ట్లోనే అప్పుడున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అప్పుడున్నప్పుడు యూనియన్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. అక్కడి నుంచి చెప్తా ఉన్నా కదా, తను ఎక్కడ పెట్టలేదు, కలవని మంత్రి లేదు, కలవని ముఖ్యమంత్రి లేరు. అప్పుడు మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా మీరు చూస్తే ఇది ఊమన్ చాండీ గారు అంటే అప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు. కేరళలో కూడా బాగా టర్మరిక్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సహకారం కూడా కావాలి. మనం ఒక నేషనల్ టర్మరిక్ బోర్డు, కేంద్ర టర్మరిక్ బోర్డు సెటిల్ చేయాలంటే అందరి రాష్ట్రాల సహకారాలు కావాలి. కాబట్టి ఆ రోజు మీ ఫోటో చూస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలో లేకపోయినా మేము వాళ్ళ గౌరవం ఇచ్చినామని చెప్పడానికి ఇది ఒక ఆధారం. అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఎవరున్నారో సంజయ్ గారు కూడా అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాండీ గారిని కాదండి, అప్పుడున్న ఎమ్మెల్యేలతో కలిసి బాబా రామ్దేవ్ గారు, ఎందుకంటే వారు కూడా పసుపు ఆధారిత ఇండస్ట్రీ బాగా నడిపిస్తా ఉన్నారు. పసుపు ఆధారిత అడ్వాంటేజ్ అంటే దానివల్ల జరిగే లాభాలకు ప్రజలకు చాలా మందికి చెప్తా ఉన్నారని చెప్పేసి బాబా రామ్దేవ్ గారిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆ రోజున బాబా రామ్దేవ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత దీనిలో చూస్తే అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్ గారు, అస్సాంలో కూడా అత్యధికంగా పసుపు పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి సోనోవాల్ గారిని కలవడం జరిగింది. సోనోవాల్ గారు కూడా ఆ రోజు వారు బీజేపీ పార్టీలో ఉన్నా కూడా కవిత గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజున ప్రధానమంత్రి గారికి మోడీ గారికి తను కూడా ఉత్తరం రాసి దయచేసి వెంటనే నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లా మీరు చూసుకుంటూ పోతే ఆ రోజు కవిత గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు, టర్మరిక్ బోర్డు కావాలి అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టినారు. మీ అందరికీ కూడా గుర్తుంటుంది 2014-19 మధ్యలో కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చినది. ఆ రోజు ప్రైవేట్ బిల్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎమ్మెల్యేలందరితో సహా ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నారు దీంట్లో, వాళ్ళందరినీ కూడా మోడీ గారిని కలవడం జరిగింది. ఆ రోజున్న వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ జీ వారిని కూడా రైతులందరినీ తీసుకెళ్లి ఆ రోజున్న ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఆ రోజు వారిని కలవడం జరిగింది. ఇంకోటి బోర్డు వ్యవస్థ అక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది వచ్చి స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు మీరు రాసిచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చింది పసుపు బోర్డు. నేను ఎంఐజర్ గారు రాసిచ్చిన బెంచ్ గారు ఇచ్చాను అని మీరు అనుకుంటే సరిపోదు కదా, ఎందుకంటే మీరు బోర్డు కంటే స్పైస్ బోర్డు మోర్ పవర్ఫుల్ అని మీడియా అందరినీ వెక్కిలి చేస్తారు మానుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు. ప్రజలు మోడీ గారినో రాముని దేవాలయంలో అయోధ్యలో చూసి ప్రజలు బీజేపీ ఓట్లేసినారు. మిమ్మల్ని 2 సార్లు మీ అదృష్టం బాగుండి గెలిచినారు. దయచేసి ఏ రోజు అయితే కవిత గారు ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పసుపు బోర్డు కోసము ఆ రోజు మీరు కూడా మా పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీ నాన్నగారికి రాజకీయ సన్యాసం తీసుకున్న టైంలో మా కేసీఆర్ గారు మీకు రాజ్యసభ ఎంపీ చేసి మళ్ళీ తన రాజకీయ జీవితం పోసినది వంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు దయచేసి ఇప్పటికన్నా ఈ బూతులు మాట్లాడటము, కేసీఆర్ గారిని తిట్టి పెద్ద మనిషిని అవుతాను, వాడెవడు వీడెవడు, అహంకారపూరిత మాటలు. ఇప్పుడే మీకు చిన్న ఇంటర్వ్యూ కూడా చూపెట్టినా, దాంట్లో ఆ మహిళ పట్ల అహంకారపూరితంగా మాట్లాడడం, ప్రజల పట్ల అహంకారపూరితంగా మాట్లాడడం, ఎవరు పోయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడడం వాళ్ళతో. దయచేసి ఈ పద్ధతిని మార్చుకోండి. మీకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చినారు, రండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటి నుండి ఒక టర్మరిక్ బోర్డు అయింది కదా, టర్మరిక్ బోర్డుతో ప్రజలకు అన్ని లాభాలు జరగవు. మీరు మేము కలిసి కొట్లాడదాం. రేపు పొద్దున దేనికోసం కొట్లాడదాం? ఎందుకు టర్మరిక్ రేట్ ఒకసారి 2-3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది, దానికి కూడా ఆయన ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది 3 సంవత్సరాలకు ఒకసారి, అది రావాలే జరిగిందంట. మరి ప్రతి సంవత్సరం ఎందుకు పెరగట్లే? ఏది ప్రజలని పిచ్చోళ్ళు చేయడం మానేయండి. మీరు దయచేసి నిజాయితీగా పనిచేయండి. మీకు గొప్ప అవకాశం వచ్చింది, మీలో నిజాయితీ చాలా లోపించింది.
ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే లక్షణం మీలో లేదు. రండి కొట్లాడదామని మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడదాం 6 హామీల మీద. ఇప్పటివరకు కనీసం మీరు ఒక మాట మాట్లాడారా? అది మాట్లాడారు. రోజు పొద్దున కూర్చోవాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, లేదా కేసీఆర్ గారిని తిట్టాలి, నేను గొప్పని కావాలి, అహంకారకృత మాటలు, నేను గొప్పని, కనీసం కాన్స్టిట్యూన్సీలో ఒక పని చేయకుండా. అయినా కూడా మా ప్రజలు గొప్పలు. మిమ్మల్ని మీరు ఏ రూపాయి పని చేయకపోయినా మిమ్మల్ని గెలిపించినందుకు మా ప్రజలు, మా కుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ, మా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ వాళ్ళు గొప్పలు. దయచేసి ఇప్పటికన్నా ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడం నేర్చుకోండి. టర్మరిక్ బోర్డు వచ్చింది కదా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వెంటనే మన దేశానికి బయట దేశాల నుంచి దిగుమతి అవుతున్న టర్మరిక్ ని వెంటనే ఆపించేయండి. ఆటోమేటిక్ గా మన రైతులకు రేట్లు పెరుగుతాయి. అది చేయగల సత్తా ఉందా లేదా? లేకపోతే మేము కూడా మీతో కలిసి వస్తాం. మాకు అట్లాంటి బేసిజాలు లేవు. తప్పకుండా రైతుల కోసం ఎవరితో అయినా కలిసి రావడానికి రెడీగా ఉన్నాం మేము. రెండోది, లేకపోతే ఎంఎస్ మినిమం సపోర్ట్ ప్రైస్ తప్పకుండా మా పసుపు బోర్డుకి ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ మనం కలిసి ఫిక్స్ చేద్దాము. లేదు కేంద్ర ప్రభుత్వం మీద ఫిక్స్ చేస్తుందా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుందాము. మహిళ పట్ల మీరు చేస్తున్న పద్ధతి, మా ఎమ్మెల్సీ గారి పట్ల మీరు చేస్తున్న పద్ధతి అస్సలు అందరం కూడా మహిళల వైపు నుండి మా వైపు నుంచి కూడా ఖండిస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకండి. రండి, రేపు పొద్దున్న నుంచి మనందరం మీరు మేము కలిసి రైతుల కోసం, స్పెషల్లీ పసుపు రైతుల కోసం రావాల్సిన మినిమం ఎంఎస్పీని మనందరం కలిసి కొట్లాడదాము. దేశానికి పక్క దేశాల నుంచి దిగుబడుతున్న పసుపు రాకుండా కొట్లాడదాము. ఇవి చేయండి తప్ప అనవసరంగా బురద జరగడము, పిచ్చి పిచ్చి మహిళల గురించి మార్ఫింగ్ పెట్టడము, బూతులు మాట్లాడటము, ఈ పద్ధతులు ఇప్పటికన్నా మారుకోండి అని చెప్పేసి అరవింద్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాం.